హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 28 అటాక్ తర్వాత మిడిల్ ఈస్ట్లో సిచ్యువేషన్ సడన్గా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఐతొల్లా అలీ ఖమేనీ చనిపోయారని న్యూస్ వచ్చిన తర్వాత రీజన్ మొత్తం టెన్షన్లో పడిపోయింది. కానీ అసలు స్టోరీ అప్పుడే స్టార్ట్ అయింది. లాస్ట్ వీడియోలో యుఎస్ మరియు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు అటాక్ చేశారు, ఫిబ్రవరి 28 ముందు ఏం జరిగింది, వార్ ఎలా స్టార్ట్ అయింది అన్నది డీటెయిల్గా చూసాం. మీరు ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అప్పుడు ఈ వీడియో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ఫిబ్రవరి 28 తర్వాత సిచ్యువేషన్ ఎలా మారింది, ఇరాన్ ఎలా కౌంటర్ అటాక్ చేసింది, వార్ టైంలో ఎలాంటి డేంజరస్ ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫిబ్రవరి 28 స్ట్రైక్లో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ చనిపోయారు అని కన్ఫర్మ్ అయ్యాక మిడిల్ ఈస్ట్లో టెన్షన్ ఇంకా పెరిగింది. వెంటనే ఇరాన్ ఇంటరిమ్ లీడర్షిప్ కౌన్సిల్ అధికారంలోకి వచ్చింది. కానీ నెక్స్ట్ డే జరిగింది ఇంకా డేంజరస్. మార్చి 1వ తేదీ ఇరాన్ స్ట్రాంగ్ రిటాలియేషన్ స్టార్ట్ చేసింది. IRGC అంటే ఇరాన్స్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వీళ్ళు ఇజ్రాయెల్ మాత్రమే కాదు, గల్ఫ్ రీజన్లో ఉన్న UAE, ఖతార్ మరియు బహ్రెయిన్ ఈ దేశాల దిశగా మిసైల్స్ మరియు డ్రోన్స్ లాంచ్ చేశారు. వార్ ఇప్పుడు ర్యాపిడ్గా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్లోని బెట్ షెమెష్ అనే సిటీలో ఒక డెడ్లీ స్ట్రైక్ జరిగింది. ఈ అటాక్లో సుమారు 9 మంది చనిపోయారు మరియు 28 మంది ఇంజరీ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ ఇజ్రాయెల్లో కంప్లీట్ పానిక్ క్రియేట్ చేసింది. UAEలో దుబాయ్ జబెల్ అలీ పోర్ట్ దగ్గర అడ్డుకున్న మిసైల్ పార్ట్స్ వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అబుదాబీలో ఉన్న ఇజ్రాయెలీ ఎంబసీ కాంప్లెక్స్ కూడా డ్యామేజ్ అయింది. బహ్రెయిన్ రాజధాని మనామా, ఖతార్ రాజధాని దోహా అక్కడా కూడా మిసైల్ అటాక్స్ రిపోర్ట్ అయ్యాయి. సివిలియన్ హౌసెస్ మరియు మిలిటరీ ఫెసిలిటీస్ మీద కూడా దాడులు జరిగాయి. వార్ ఇప్పుడు మల్టిపుల్ కంట్రీస్ని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది కన్ఫర్మ్ అయ్యాక సిచ్యువేషన్ ఇంకా టెన్స్ అయింది. అలాగే ఇరాక్లో ఇరాన్కు సపోర్ట్ చేస్తున్న మిలిటెంట్ గ్రూప్స్ US మిలిటరీ బేస్ల మీద రాకెట్లు మరియు డ్రోన్లతో అటాక్స్ చేశాయి. అంటే ఇప్పుడు వార్ కేవలం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య మాత్రమే కాదు, US ఫోర్సెస్ కూడా డైరెక్ట్గా బ్యాటిల్ ఫీల్డ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. అదే రోజు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ఇరాన్ ప్రజలను రైజ్ అప్ అని, తిరుగుబాటు చేయమని పిలుపునిచ్చారు. అమెరికా మీతో ఉంది అని చెప్తూ ఇరాన్ గవర్నమెంట్ కొలాప్స్ అయ్యే వరకు అటాక్స్ ఆగవు అని వార్నింగ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్గా ఇరాన్ ప్రెసిడెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీం లీడర్ ఖమేనీ హత్యను ఒక బిగ్ క్రైమ్ అని అభివర్ణిస్తూ దీనికి తగిన ప్రతీకారం ఉంటుందని చెప్పారు. మార్చి 2వ తేదీ సిచ్యువేషన్ ఇంకా డేంజరస్ స్టేజ్కి వెళ్ళింది. సౌదీ అరేబియాలో ఉన్న రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీ డ్రోన్ అటాక్కి గురైంది. దీనితో ఖతార్లో ఉన్న వరల్డ్ లార్జెస్ట్ గ్యాస్ కంపెనీ ఖతార్ ఎనర్జీ ప్రొడక్షన్ని టెంపరీగా స్టాప్ చేసింది. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ మొత్తం షేక్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ 3 రోజుల యుద్ధంలో సుమారు 550 మంది చనిపోయారని రిపోర్ట్స్ వచ్చాయి. గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ 8% పెరిగి బ్యారెల్కి $80 మార్క్ని రీచ్ అయ్యాయి. స్టోరీ ఇక్కడే ఆగలేదు. మార్చి 3వ తేదీ తర్వాత ఇంకా డేంజరస్ డెవలప్మెంట్స్ జరిగాయి. అది నెక్స్ట్ పార్ట్లో డీటెయిల్గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.